వార్త 4వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళకి తెలుసులే, వాళ్ళకి తెలియదు. ఆత్మబలంతో నిండుకొని గలిలయకి వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఆయన కూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. అద్దుగో, సరిగ్గా లైట్ వెలిగితే లైట్ పురుగు దగ్గరికి వెళ్ళి ఎక్కడో భూగర్భంలో పురుగు ఏడమ్మా నేను వచ్చేది ఆ లైట్ ఉందామ్మా అనాల్సిన అవసరంలా. లైట్ అది ఉన్న దగ్గర అలాగ వెలిగిందనుకో, ఎక్కడో చుట్టుపక్కల పొలాలు ఏడో చాలా దూరంగా ఉన్నటువంటి రంధ్రాలు ఉన్న పురుగులు కూడా జర్రమని లేచుకుంటూ వస్తాయి. రెక్కలు అద్దుగద్దుగా అక్కడ వెలుగుంది, ఆ వెలుగు దగ్గరికి పోవాలని ఆ రకరకాల పురుగులన్నీ ఏమండి వచ్చేస్తాయి ఆ వెలుగు దగ్గరికి. వెలగటమే కీలకం ఇక్కడ. స్తోత్రం. ఆ తర్వాత చదువునానా, రెండవది అయిపోయింది. మొదటిది ఏంటి? వాక్కు నెరవేరుతుంది. రెండవది ఏంటి? కీర్తి వ్యాపిస్తుంది. మనం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవా ప్రవక్త సమూయేలు అని వెళ్ళిపోయింది టాకింగ్. దేవుడే చేశాడు అలా ప్రజల్లోకి వెళ్ళేటట్టు. నేను చెప్తున్నా, నేను గొప్ప సేవకుడిని కావాలి, ప్రజలంతా నా గురించి అనుకోవాలనే మనసు ఎప్పుడూ కలిగి ఉండొద్దు. నా దేవుని అదుపాజ్ఞలో నేను నడుచుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని దేవుని కృపలో కట్టాలి. నేను దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలనుకునే దృష్టితో నువ్వు వెళ్ళు. ఇక నిన్ను గురించి ప్రజలు మాట్లాడుకునేటట్టు ఆయన చిత్తం అయితే అది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఏడే ఉన్నా చిలకలూరుపేటలో, నేను ఎన్ని ప్రాంతాలు తిరిగా, దేవుడు చేసిన కార్యాలు ఏంది నీకు తెలుసు. ఇక నేను డబ్బా కొట్టాల్సిన అవసరం, ఆయన చేశాడు ఆ పని. నేనైతే మామూలుగానే పోయి ఇప్పుడు కూడా పోయి ఆ మట్టిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ దుమ్ముదూడులోనే పడి ఆరంభం ఏమీ లేనప్పుడు ఎక్కడ బయట కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, అక్కడే పడి ఆ దుమ్ములోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. స్పెషల్ ఏం లేదు. అంటే జరిగిన కార్యము, వచ్చిన కీర్తి, ప్రశంస అంతా అది ఆయన ద్వారా జరిగిన కార్యము, ఆయనను బట్టి జరిగిన కార్యము. ఎందుకంటే అన్నిటికీ ఆది ఆయన కదా, అందుకు జరిగింది అనమాట.